ప్రీవియస్ లెక్చర్లో మనం ఎలిమెంట్స్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా యాడ్ చేయొచ్చో చూసాం. ఈ లెక్చర్లో ఎలిమెంట్స్కి బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. సో గోయింగ్ బ్యాక్ టు అవర్ కోడ్ ఎడిటర్, మనం ప్రీవియస్ లెక్చర్లో ప్రతి కాన్సెప్ట్ని ఒక రియల్ లైఫ్ వెబ్సైట్ ఎగ్జాంపుల్తో చూసి నేర్చుకుందామని మాట్లాడుకున్నాం. సో దానికోసం మనం ఈ టైనీ సీడ్ వెబ్సైట్ అనే ఒకటి ఓపెన్ చేసి దాన్ని రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. స్టార్టింగ్ విత్ ద హెడర్ అండ్ మన అవుట్పుట్ ఇలా వస్తుంది. సో దీనికి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ప్రాపర్టీని యాడ్ చేసి ఈ బ్లూ కలర్ అనేది యాడ్ చేసాం. అండ్ ఒరిజినల్ వెబ్సైట్ ఇది. సో దీన్ని ఇలా ఎడిట్ చేయడం కోసం మనం చాలా CSS ప్రాపర్టీస్ యాడ్ చేయాలి. బట్ అది డౌన్ ద లైన్ మనం నేర్చుకుందాం. ఈ లెక్చర్లో బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం ఫస్ట్. బట్ ఈ పర్టికులర్ వెబ్సైట్లో మీకు ఎక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అనేవి లేవు, అన్నీ నార్మల్ ఇమేజెస్ ఉన్నాయి. సో ఇంకొక వెబ్సైట్ ఇది ఎస్ట్ క్రియేటివ్. దీంట్లో ఈ హెడర్ అండ్ బ్యానర్ కాంపోనెంట్ కనుక మీరు చూస్తే దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అనేది ఉంది. బట్ యాక్చువల్లీ ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ కాదు, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. సో యూజువల్లీ మనం ప్రీవియస్ లెక్చర్లో చూసింది ఏంటి అంటే, ఏదైనా ఒక వెబ్సైట్ మీదకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్కి వెళ్తే దాని గురించి మనకి HTML ఫైల్ అండ్ CSS స్టైలింగ్ అనేది తెలుస్తుంది. బట్ మీరు ఇక్కడ రైట్ క్లిక్ చేసినప్పుడు మీకు వచ్చే ఆప్షన్స్ ఏంటో చూసారా? బ్యాక్, ఫార్వర్డ్, రీలోడ్, సేవ్ యాజ్, ఇవన్నీ. వేరాజ్ మీరు ఈ కాంపోనెంట్ మీద రైట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ మారుతున్నాయి. ఓపెన్ ఇమేజ్, సేవ్ ఇమేజ్, కాపీ ఇమేజ్ అని. అంటే దీని ఇండికేషన్ ఏంటి అంటే, మీరు ఎక్కడైతే క్లిక్ చేశారో ఆ పర్టికులర్ కాంపోనెంట్ ఒక ఇమేజ్, అంతేగాని అది టెక్స్ట్ కాదు. సో మీరు దీని మీద రైట్ క్లిక్ చేసినప్పుడు ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్ అని క్లిక్ చేస్తే దేర్ యూ. సో యాక్చువల్లీ ఈ పర్టికులర్ హెడర్ అండ్ బ్యానర్కి రెండిటికి కలిపి ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది అప్లై చేశారు. సో నేను దీన్ని సేవ్ చేసి పెట్టుకున్నాను. మీరు కూడా దీన్ని ఓపెన్ చేసిన తర్వాత రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ యాజ్ అని క్లిక్ చేసి మన రూట్ ఫోల్డర్లో, మై ప్రాజెక్ట్ అనే రూట్ ఫోల్డర్లో ఇంకొక కొత్త ఫోల్డర్ ఎస్ట్ క్రియేటివ్ అని క్లిక్ చేసి దాంట్లో మీడియా ఫోల్డర్లో డిఫరెంట్ ఇమేజెస్ అన్నీ సేవ్ చేసి పెట్టుకున్నాం. సో మనం ప్రీవియస్ లెక్చర్లో ఇమేజ్ యాడ్ చేయడానికి ఎక్స్టర్నల్ ఏంటిదో చూసాం. అండ్ మనం HTMLలో డిస్కస్ చేసాం, మనం ఇన్ కేస్ ఇమేజ్ ఎక్స్టర్నల్ వెబ్సైట్ నుంచి యాడ్ చేయాలన్నా కూడా దాని URL ఎలా యాడ్ చేయాలో చూసాం. సో దాన్ని ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యాడ్ చేయడానికి కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. అది ఎలానో చూద్దాం. సో ఈ టైనీ సీడ్ని ఈ ఎగ్జాంపుల్కి పక్కన పెట్టి మనం ఎస్ట్ క్రియేటివ్లో ఒక HTML ఫైల్ యాడ్ చేద్దాం. లెట్స్ సే creative.html, సిమిలర్లీ creative.css. సో ఈ రెండు ఎగ్జాంపుల్స్ని మనం ప్యారలల్గా చూద్దాం. సో దీనికి ఎక్స్క్లమేషన్ ఎంటర్ HTML5 డాక్యుమెంట్ స్ట్రక్చర్ అండ్ ఎస్ట్ క్రియేటివ్ ఫ్రీలాన్స్ కాపీ రైటర్ అండ్ కంటెంట్ స్ట్రాటజిస్ట్. ఇంత పెద్దది కాకుండా సింపుల్గా ఎస్ట్ క్రియేటివ్ అని పెట్టుకుందాం. సో EST క్రియేటివ్ ఫావ్ ఐకాన్ మనం తర్వాత యాడ్ చేద్దాం. నెక్స్ట్ మనం ఎక్స్టర్నల్ స్టైలింగ్ యాడ్ చేయాలి అంటే కంపల్సరీగా దీనికి లింక్ ట్యాగ్ యూజ్ చేసి హెడ్ ఎలిమెంట్లో రిలేషన్షిప్ స్టైల్ షీట్ అండ్ ఆ CSS ఫైల్ని యాడ్ చేయాలి. ఇన్ కేస్ మనం లింక్ ట్యాగ్ యాడ్ చేయకపోతే మనం ఎక్స్టర్నల్ CSSలో ఎన్ని స్టైలింగ్ రూల్స్ రాసినా కూడా అవి HTML ఎలిమెంట్స్కి అప్లై అవ్వవు, మన వెబ్ పేజ్లో కనిపించవు. సో ఈ లింక్ ట్యాగ్ అనేది వెరీ మ్యాండేటరీ. ఎక్స్టర్నల్ CSS. సో మీరు HTMLలో రాసే కాంపోనెంట్స్కి ఇలా కమెంట్స్లో వాటి ఎక్స్ప్లెనేషన్స్ రాసుకుంటే మీరు కోడ్ ఇంకొకరికి పంపించినప్పుడు, ఇంకొకరితో కొలాబరేట్ చేసినప్పుడు వాళ్ళకి ఈజీగా ఏ పార్ట్లో ఏముందో అర్థమవుతుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ హెడర్ రాసాం కదా, సో ఇక్కడ హెడర్ కాంపోనెంట్ అని చెప్పేసి ఒక కమెంట్ పెట్టుకుంటే సో వాళ్ళకి అర్థమవుతుంది ఇక్కడ నుంచి హెడర్ కాంపోనెంట్ స్టార్ట్ అవుతుందని. ఈవెన్ ఇఫ్ సెమాంటిక్ ఎలిమెంట్స్ యూజ్ చేసినా కూడా ఇలా రాస్తే వాళ్ళకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఈ వెబ్సైట్కి వెళ్తే మనం హెడర్ అండ్ బ్యానర్ సెక్షన్ రెండిటికి కలిపి ఒకటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యాడ్ చేస్తున్నాం. సో అది యాడ్ చేయడం కోసం ఈ హెడర్ అండ్ బ్యానర్ని కలిపి మనం ఒక
ఈ హెడర్ అండ్ బ్యానర్ని కలిపి ఒకే డివ్ ఆర్ ఒకే సెక్షన్లో ఒకే బ్లాక్ ఎలిమెంట్లో ర్యాప్ చేయాలి. సో దానికోసం ఫస్ట్ హెడర్ అనే ట్యాగ్ యూజ్ చేస్తాం. దాని తర్వాత మెయిన్ అనే సిమాంటిక్ ఎలిమెంట్ని యూజ్ చేసి, సో యూజువల్లీ మెయిన్ అంటే మన కంప్లీట్ వెబ్ పేజ్ డేటా అంతా ఈ మెయిన్లో ఉంటుంది ఎక్సెప్ట్ హెడర్ అండ్ ఫుటర్. సో యూజువల్లీ మనం వెబ్సైట్ క్రియేట్ చేసినప్పుడు యూజ్ చేసేది హెడర్, మెయిన్ అండ్ ఫుటర్. మెయిన్ లోపల మనం డిఫరెంట్ ఆర్టికల్స్, డిఫరెంట్ సెక్షన్స్ అలా మల్టిపుల్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మెయిన్కి మనం ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఇది తీసేద్దాం. ఫస్ట్ హెడర్కి మనం స్ట్రక్చర్ ప్రొవైడ్ చేద్దాం. సో ఇంకొకటి మనం ప్రీవియస్ లెక్చర్లో డిస్కస్ చేసింది ఏంటి అంటే, ఎప్పుడైనా ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసే ముందు దాని స్ట్రక్చర్ని ఫస్ట్ మనం డిజైన్ చేసుకోవాలి. సో ఫస్ట్ అది చేద్దాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, హెడర్లో మనకి ఫస్ట్ ఒక లోగో ఉంది, తర్వాత నావిగేషన్ బార్స్ ఉన్నాయి, తర్వాత ఒక బటన్ ఉంది. సో దీన్ని మనం క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ ఇది మన హెడర్. సో హెడర్ని మనం హెడర్ కాంపోనెంట్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాం, సిమాంటిక్ ఎలిమెంట్. దీంట్లో ఒక కార్నర్లో ఇమేజ్ యాడ్ చేస్తాం. ప్రీవియస్ లెక్చర్లో టైనీ సీడ్లో చేసినట్టే ఫస్ట్ ఇమేజ్ ఒక సైడ్ యాడ్ చేస్తాం, ఇంకో సైడ్ వచ్చేసి నావిగేషన్ బార్, ఇక్కడ నావ్ బార్ అండ్ ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. సో ఈ స్ట్రక్చర్ అనేది మనం ఫాలో అవుతాం. సో ఎస్ట్ క్రియేటివ్ది మనం హెడర్ క్రియేట్ చేయడం కోసం ఈ స్ట్రక్చర్ని ఫాలో అవుతున్నాం మనం. సో ఫస్ట్ హెడర్, సో దీని హైరార్కీ రాయాలి అంటే ఫస్ట్ హెడర్ లోపల ఒక ఇమేజ్, ఒక నావ్ అండ్ ఒక బటన్ ట్యాగ్ రాయాలి. అండ్ నావిగేషన్ లోపల మనం మల్టిపుల్ యాంకర్ ట్యాగ్స్ని యూజ్ చేస్తాం. సో ఇది మన హైరార్కీ. దీన్ని ఇప్పుడు మనం కోడ్ ఎడిటర్లో క్రియేట్ చేద్దాం. సో హెడర్ లోపల మనం ఫస్ట్ ఇమేజ్ యాడ్ చేయాలి, విచ్ ఇస్ ద లోగో. ఇమేజ్ తర్వాత మనం యాడ్ చేయాల్సింది నావ్ బార్ తర్వాత మనం ఒక బటన్ యాడ్ చేస్తాం. సో ఇక్కడ ఇమేజ్ ప్లేస్లో దాని లోగో యాడ్ చేయాలి. సో మీడియా ఫోల్డర్కి వెళ్ళి ఎస్ క్రియేటివ్ లోగో. సో ప్రీవియస్ లెక్చర్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇమేజెస్ మనం వెబ్సైట్స్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చో. సింప్లీ దాని మీద రైట్ క్లిక్ చేస్తే మనకి సేవ్ ఇమేజ్ యాజ్ ఆప్షన్ వస్తుంది. ఇన్ కేస్ అది ఇమేజ్ అయితే, ఈ ఆప్షన్ మీకు రాకపోయినా కూడా ఇన్స్పెక్ట్కి వెళ్ళి యారో మార్క్ మీద క్లిక్ చేసి ఆ పర్టికులర్ కాంపోనెంట్ని మనం సెలెక్ట్ చేస్తే HTMLలో ఆ కాంపోనెంట్ ఏంటిదో అది చూపిస్తుంది. ఇన్ కేస్ అది ఇమేజ్ ట్యాగ్లో ఉంటే అప్పుడు దాని మీద హోవర్ చేస్తే మనకి ఆ లింక్ అనేది వస్తుంది. సో దీన్ని రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ యాజ్ చేసి మనకి నచ్చిన ఫోల్డర్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే నేను ఎస్ట్ క్రియేటివ్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దాని లోపల మీడియా అనే సబ్ ఫోల్డర్ క్రియేట్ చేసి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్, లోగోస్ అవన్నీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. అండ్ అదే ఎస్ట్ క్రియేటివ్ అనే ఫోల్డర్లో creative.css అండ్ creative.html అనే 2 HTML అండ్ CSS ఫైల్స్ని ఓపెన్ చేసి పెట్టుకున్నాను. సో మనం లోగో ఇమేజ్ అనేది యాడ్ చేసేసాం. అండ్ నావ్లో యాంకర్ ట్యాగ్ ఇంటూ 6. సో 6 యాంకర్ ట్యాగ్స్ కావాలి మనకి. దీన్ని ఫార్మాట్ చేసుకొని, డాక్యుమెంట్ ఫార్మాట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా వేరే వాళ్ళకి మన డాక్యుమెంట్ షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి మనం ఏం రాస్తున్నామో క్లియర్గా అర్థం అవ్వాలి. మనం కామెంట్స్ కూడా అందుకే యూజ్ చేస్తాం. సో హెడర్ కాంపోనెంట్ కమెంట్. సో దీని అవుట్పుట్ మనం చెక్ చేయాలి అంటే రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని క్లిక్ చేస్తే మనం కరెంట్ రన్నింగ్ బ్రౌజర్లో అది మనకు ఓపెన్ అవుతుంది. సో బై డిఫాల్ట్ ఇమేజ్కి కొంత విడ్త్ అనేది ఉంటుంది, చూసారు కదా. అందుకే బాడీ ఎలిమెంట్ స్పేస్ మొత్తం ఆక్యుపై చేస్తుంది, ఇంకా అడిషనల్ స్పేస్ కూడా ఆక్యుపై చేసి మనకి X అండ్ Y యాక్సెస్లో స్క్రోల్ అనేది వస్తుంది. సో దీన్ని రెస్ట్రిక్ట్ చేయడం కోసం ఇమేజ్కి మనం HTMLలో డిస్కస్ చేసాం విడ్త్ అండ్ హైట్ అట్రిబ్యూట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అవి యాడ్ చేద్దాం. సో విడ్త్ లెట్స్ సే, సిన్స్ ఇవి పిక్సెల్స్లో వస్తుంది కాబట్టి 400. ఆటోమేటిక్గా హైట్ అనేది అడ్జస్ట్ అవుతుంది. సో ఇప్పుడు చూస్తే దేర్ యు గో. సో ఇప్పుడు మనం దాన్ని ఇంకా రెడ్యూస్ చేసి సో ఈ సైజ్కి తీసుకురావచ్చు. బట్
ఒక్కొక్కసారి దాన్ని 100 పిక్సెల్ దాన్ని సేవ్ చేసుకొని మళ్ళీ అవుట్పుట్ చెక్ చేసుకునే బదులు సింప్లీ దీని మీద రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్లోకి వెళ్తే మనకి ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇప్పుడు యారో మీద క్లిక్ చేసి ఆ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఇమేజ్ విడ్త్ ప్రాపర్టీ మనం ఏదైతే అప్లై చేసామో అది కనిపిస్తుంది. దీన్ని మనం ఇక్కడ ఎలిమెంట్ డాట్ స్టైల్ అని ఉంది కదా, ఈ ప్లేస్లో మనం ఏదైతే ఎలిమెంట్ సెలెక్ట్ చేసామో, ఈ కేసులో ఇమేజ్ని సెలెక్ట్ చేసాం మనం, ఆ ఎలిమెంట్కి మనం స్టైల్స్ని అప్లై చేయొచ్చు. సో విడ్త్ 300 పిక్సెల్. ఇప్పుడు అప్ అండ్ డౌన్ యారోస్ మన కీబోర్డ్లో యూజ్ చేసి దానిని పెంచి తగ్గించవచ్చు. సో నేను ఇది తగ్గించి నాకు ఎంత సైజ్ కావాలో చూసుకుంటున్నాను. లెట్స్ సే 100 పిక్సెల్ సరిపోతుంది. సో ఈ సైజ్కి రావడం కోసం ఆర్ మేబీ 120 పిక్సెల్, అంతే. 120 పిక్సెల్ సరిపోయింది కదా. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఇన్స్పెక్ట్లో రాసే స్టైలింగ్ ఏదైతే ఉందో అది సేవ్ అవ్వదు. ఇది జస్ట్ ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంతే. అంటే మీకు వెబ్ పేజ్లో ఎలిమెంట్ ఎలా కనిపించాలో మీరు ట్రైల్ అండ్ ఎర్రర్ రాస్తున్నారు. రాసే ప్రాపర్టీస్ని కాపీ చేసి మీ దాంట్లో మళ్ళీ పేస్ట్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ 120 అని యాడ్ చేస్తే అప్పుడు దాని సైజ్ అనేది చేంజ్ అవుతుంది. దేర్ యు గో. సో ఇది మన లోగో. ఇప్పుడు లోగో తర్వాత nav బార్ కోసం మనకి 5 యాంకర్ ట్యాగ్స్ చాలు. సర్వీసెస్, అబౌట్, ఇండస్ట్రీస్, ఎగ్జాంపుల్ అండ్ బ్లాగ్. సో ఒక యాంకర్ ట్యాగ్ రిమూవ్ చేసి ఆప్షన్స్ యాడ్ చేస్తే సర్వీసెస్, అబౌట్, ఇండస్ట్రీస్, ఎగ్జాంపుల్స్ అండ్ బ్లాగ్. ఎగ్జాంపుల్స్ అండ్ బ్లాగ్. దేర్ యు గో. సో ఇది హెడర్ కాంపోనెంట్. దేర్ యు గో. సో వీటిని ఒకదాని తర్వాత ఒకటి రావడం కోసం అండ్ ఒక సైడ్ లోగో అండ్ ఇంకొక సైడ్ ఇవి రావడం కోసం నేను సర్టన్ CSS ప్రాపర్టీస్ని యూజ్ చేస్తాను. బట్ వాటి గురించి మీరు అప్పుడే పట్టించుకోవద్దు. వాటి గురించి డీటెయిల్గా మనం తర్వాత లేఅవుట్ స్ట్రక్చరింగ్ గురించి నేర్చుకుంటాం. సో జస్ట్ వీటిని ఒక డిఫ్లో గ్రూప్ చేసి హెడర్కి నేను CSSలో ఒక లేఅవుట్ స్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తున్నాను. దేర్ యు గో. సో ఇది కానీ ఇక్కడ మనకి లోగో కనిపించట్లేదు చూసారా, ఎందుకంటే లోగో అనేది మనకి వైట్ కలర్లో ఉంది. అన్లెస్ అంటిల్ మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యాడ్ చేస్తే తప్ప మనకి లోగో అనేది కంప్లీట్గా కనిపించదు. సో ఇప్పుడు ఈ హెడర్ కాంపోనెంట్కి మనం ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని యాడ్ చేద్దాం. ఒక డివ్ తీసుకొని డివ్ లోపల హెడర్ అండ్ ఆర్టికల్. సో మనకి బేసికలీ హెడర్ అండ్ బ్యానర్ కాంపోనెంట్కి కలిపి ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది అప్లై అవుతుంది. సో అందుకే మనం ఒకే డివ్లో బోత్ హెడర్ అండ్ ఒక ఆర్టికల్ తీసుకొని వాటిని ఒక ఎక్స్టర్నల్ డివ్లో ర్యాప్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఈ డివ్కి ఎప్పుడైతే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యాడ్ చేస్తామో అది బోత్ హెడర్ అండ్ ఆర్టికల్కి అప్లై అవుతుంది. ఇక్కడ ఆర్టికల్ అంటే మనం బ్యానర్ గురించి చెప్తున్నాం. బ్యానర్ కాంపోనెంట్. సో ఇప్పుడు ఈ డివ్కి మనం ఒక క్లాస్ నేమ్ ప్రొవైడ్ చేద్దాం. లెట్స్ సే బ్యాక్గ్రౌండ్ 1. దీన్ని కాపీ చేసి creative.cssలో డాట్ నోటేషన్ యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్ 1 దీనికి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో మనం మాట్లాడుకున్నాం CSSలో చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ సింటాక్స్ ఉంటుంది. అంటే మనం బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ చేయాలి అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. సిమిలర్లీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యాడ్ చేయాలి అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. సో బ్యాక్గ్రౌండ్
అండ్ 2 కన్నా ఎక్కువ వర్డ్స్ ఉంటే మనం వాటిని హైఫెన్తో సెపరేట్ చేస్తాం. బ్యాక్గ్రౌండ్ హైఫెన్ ఇమేజ్ కాలన్ URL parenthesis సెమికాలన్. సో ఇక్కడ URL అంటే ఏంటి అంటే మనం బేసికలీ ఒక ఇమేజ్ యాడ్ చేసినప్పుడు దాని సోర్స్ అనేది ఒక అట్రిబ్యూట్ కింద యాడ్ చేస్తున్నాం. సిమిలర్లీ ఈ సోర్స్కి మనం వాల్యూ ఐదర్ అబ్సల్యూట్ ఆర్ రిలేటివ్ పాత్ ఒకవేళ మన లోకల్ సిస్టంలో డౌన్లోడ్ చేసి ఉంటే ఆర్ ఎక్స్టర్నల్ది అయితే దాని URLని యాడ్ చేస్తున్నాం. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా సేమ్ అలానే ఒక URL యాడ్ చేయాలి. ఐదర్ దాని ఇంటర్నల్ అంటే రిలేటివ్ ఆర్ అబ్సల్యూట్ పాత్ ఆర్ ఎక్స్టర్నల్ URL అడ్రస్ని ఈ పేరెంథసిస్ ఆర్ బ్రాకెట్స్లో మనం యాడ్ చేయాలి. ఈ కేసులో ఆల్రెడీ మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం. సో సింప్లీ ./media/banner2 దీన్ని సేవ్ చేసి ఇప్పుడు మనం అవుట్పుట్ చెక్ చేస్తే దేర్ యు గో. సో మీకు ఎందుకు ఇక్కడ మొత్తం ఇమేజ్ కనిపించట్లేదు అంటే మనం ఓన్లీ హెడర్ కాంపోనెంట్లోనే కంటెంట్ యాడ్ చేసాం. ఈ కంటెంట్ అనేది మనం ఇంకా యాడ్ చేయలేదు. సో మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది అక్కడితో క్రాప్ అవుతుంది. సో మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది హెడర్ ఎక్కడి వరకు కంటెంట్ ఉందో అక్కడితో క్రాప్ అయిపోతుంది. సో నాకు ఇలా క్రాప్ అవ్వద్దు, అది అక్కడితో కన్ఫైన్ అవ్వాలి, మొత్తం ఇమేజ్ కనిపించాలి అనుకుంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్తో పాటు బ్యాక్గ్రౌండ్ సైజ్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. సో బ్యాక్గ్రౌండ్ సైజ్లో మనకి డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. అంటే ఫస్ట్ కవర్ అంటే మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎలిమెంట్ లోపల కంటైన్ అవ్వాలి. అంటే అది ఎంటైర్ ఎలిమెంట్ని కవర్ చేయాలి, బట్ అది స్ట్రెచ్ అవ్వకూడదు, డిస్టార్ట్ అవ్వకూడదు. కావాలంటే ఇమేజ్ని క్రాప్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం అవుట్పుట్ చెక్ చేస్తే మనకి పెద్దగా చేంజ్ ఉండదు, ఎందుకంటే కవర్ అనేది డిఫాల్ట్ వాల్యూ. ఇదేంటంటే మన ఇమేజ్ స్ట్రెచ్ అవ్వకుండా ఆర్ కంప్రెస్ అవ్వకుండా ఎంతైతే ఎలిమెంట్ స్పేస్ ఆక్యుపై చేస్తుందో అంతవరకు ఇమేజ్ అనేది క్రాప్ అయిపోయి మనకి కనిపిస్తుంది. బట్ అలా క్రాప్ అవ్వద్దు అంటే కంటైన్ అనే వాల్యూని యూజ్ చేస్తాం. చూసారా? సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం కంటైన్ అని ఎప్పుడైతే యూజ్ చేసామో మనకు ఆ ఇమేజ్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతుంది ఇక్కడ. సో ఒకసారి ఇమేజ్ అనేది యాడ్ అయింది, బట్ మిగతా స్పేస్ అంతా ఉండిపోయింది. సో దాన్ని కవర్ చేయడం కోసం ఆ ఇమేజ్ మల్టిపుల్ టైమ్స్ మీకు రిపీట్ అవుతుంది. బట్ నాకు ఇలా రిపీట్ కూడా అవ్వద్దు. అలా రిపీట్ అవ్వద్దు అన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ రిపీట్ నో రిపీట్ అని యాడ్ చేస్తాం. ఇప్పుడు ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనకి మిగతా పార్ట్ అంతా ఎంటీ స్పేస్ కింద ఉండిపోయింది. సో బ్యాక్గ్రౌండ్ రిపీట్ తీసేద్దాం. సో బ్యాక్గ్రౌండ్ సైజ్లో 2 వాల్యూస్ నేర్చుకున్నాం మనం, కవర్ అండ్ కంటైన్. నెక్స్ట్ ప్రాపర్టీ బ్యాక్గ్రౌండ్ రిపీట్. సో బ్యాక్గ్రౌండ్ రిపీట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం చూసినట్టు ఇమేజ్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతుంది. ఇలా రిపీట్ అవ్వచ్చు పర్లేదు అనుకున్నప్పుడు మనం డిఫాల్ట్ వాల్యూ బ్యాక్గ్రౌండ్ రిపీట్ అనేది వదిలేస్తాం. రిపీట్. సో ఇది డిఫాల్ట్ వాల్యూ, దీన్ని ఇలా వదిలేయచ్చు. అసలు మీరు యాడ్ కూడా చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అది అప్లై అయిపోతుంది. బట్ ఇలా వద్దు, నాకు రిపీట్ అవ్వద్దు అనుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ రిపీట్ నో రిపీట్ అనే వాల్యూని ప్రొవైడ్ చేయాలి. బట్ అలా ప్రొవైడ్ చేస్తే మీ ఎలిమెంట్ అండ్ ఇమేజ్ విడ్త్ అండ్ హైట్ కనుక మ్యాచ్ అవ్వకపోతే ఇలాగ చిన్న పార్ట్ కవర్ చేసి మిగతాదంతా ఎంటీ స్పేస్ కింద వదిలేస్తుంది. యూ కెన్ సీ హియర్. అలా కాదు, నాకు ఎక్స్ యాక్సెస్లో అలా రిపీట్ అవ్వచ్చు పర్లేదు, బట్ వై యాక్సెస్లో రిపీట్ అవ్వకూడదు అన్నప్పుడు రిపీట్ ఎక్స్ అని యాడ్ చేయొచ్చు. అప్పుడు ఎక్స్ యాక్సెస్లో మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతాయి. ఇన్ కేస్ వై యాక్సెస్లో స్పేస్ ఉన్నా కూడా అది ఎంటీ వదిలేస్తుంది, ఓన్లీ ఒక లైన్లోనే రిపీట్ అవుతుంది. ఆర్ రిపీట్ వై అని ఇస్తే అప్పుడు ఓన్లీ వై యాక్సెస్లో రిపీట్ అవుతుంది, ఎక్స్ యాక్సెస్ అలానే ఎంటీ స్పేస్ వదిలేస్తుంది. ఇప్పుడు నాకు ఇక్కడ వద్దు, బట్ ఈ లోగోని కవర్ చేస్తూ నాకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలి అనుకుంటే నేను బ్యాక్గ్రౌండ్ పొజిషన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనం బ్యాక్గ్రౌండ్ని కనుక మొత్తం ఎలిమెంట్ని కవర్ చేయకుండా సింప్లీ ఒక పర్టికులర్ కాంపోనెంట్ని కవర్ చేయాలి అనుకుంటే దాన్ని బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ప్రొవైడ్ చేయొచ్చు. సో ఈ లెక్చర్లో మనం ఎలిమెంట్కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎలా యాడ్ చేస్తాం, దాని సైజ్ని అండ్ బ్యాక్గ్రౌండ్ రిపీట్ ప్రాపర్టీస్ని యూజ్ చేసి వాటిని ఎలా కస్టమైజ్ చేయొచ్చో చూసాం. నెక్స్ట్ లెక్చర్లో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కి రిలేటెడ్ అదర్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాం.